ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఆడపడుచులకు ఆశీర్వాద సభ ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున జరిగింది. ఈరోజు మహిళలు భారీగా ఇక్కడ పాల్గొనడం పరిస్థితి ఉంది. ప్రస్తుతం మా రాజా గారు మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈరోజు ఆడపడుచులకు ఆసరా కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఎంతమంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది? ఇవాళ గడిచిన 57 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఓ బలమైన సంకల్పంతో పనిచేసినటువంటి కార్యక్రమాలకి అనుగుణంగా మహిళలందరి యొక్క ఆశీర్వాదాలు జగనన్నకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మరి స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి నాకు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పెద్ద ఎత్తున వేల మంది తరలి వచ్చారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఏదైతే ఒక మహిళా పక్షపాతిగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళ యొక్క మహిళల యొక్క ఎదుగుదల కోసం అనేక సంస్కరణల్ని, చట్టాలని, పథకాలని ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో వాటన్నిటినీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, వాటిని గమనిస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఈవేళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటని గాలికి వదిలేశారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొండి చేయి చూపించాడు మహిళలకి పూర్తిగా మోసం చేసినటువంటి మోసగాడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతాయి. ఇవాళ ఇచ్చిన మాటని కట్టుబడి ఏదైతే 2019 ఎన్నికల్లో ఒక పక్కన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా అనేటువంటి పథకం ద్వారా 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంతైతే వాళ్ళకి అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని 4 దశల్లో 2వ ఏడాది నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందో ఆ మాటకి నిలబెట్టుకుంటూ ఇవాళ పూర్తిగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరాగా నిలబడింది ప్రభుత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ మధ్యలో వయసులో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకి చేయూతను అందిస్తూ ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ప్రభుత్వం అందించడం జరిగిందో. కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి, మరీ ముఖ్యంగా మహిళలకి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆ 2 పథకాలని కూడా ప్రవేశపెట్టి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థికంగా వాళ్ళకి కూడా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ పథకాలన్నీ కూడా ఎవరో పెత్తందారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు చాచి వాళ్ళ ఆత్మాభిమానాలు చంపుకుని మహిళలు బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండవు. గతంలో మనం చూసాం, జన్మభూమి కమిటీలో పేరు చెప్పి ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఆ జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు ఎరిగేటట్టుగా, చెప్పులు ఎరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మహిళలకు ఆత్మాభిమానం ఎక్కువ. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండరు. అందుకే ఈ ప్రభుత్వం మహిళల గడప దగ్గరికి, వాళ్ళ కాళ్ళ దగ్గరికే ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా చేర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే మహిళలు గతానికి ఇప్పటికీ తేడాని గమనించారు. అందుకే మరొకసారి ఈ యొక్క మహిళల అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి యజ్ఞం కొనసాగాలి అని అంటే మన ఆశీర్వాదాలు అందించాలి, జగనన్నకి అందించాలి, మన జక్కంపూడికి అందించాలి, మన వైఎస్ఆర్ ప్రభుత్వానికి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ఒక పక్కన పథకాలు అయితే మరో పక్కన చట్టాలు, దిశా చట్టం గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళల్ని ఎంత నీచంగా వ్యవహరించారు వారనేటువంటిది. మహిళల పట్ల వారు చేసినటువంటి అఘాయిత్యాలకి ఒక ఉదాహరణే ఆవేళ వనజాక్షి అనేటువంటి ఒక ఎంఆర్ఓని ఈడ్చుకుంటూ ఇసుక మాఫియా పేరు చెప్పి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈవేళ మహిళల పట్ల ఎవరైనా తప్పుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటటువంటి రీతిలో దిశా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైనా పొరపాటు చేయాలి అని అంటే వాళ్ళ కనీసం కలలో కూడా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఆ చట్టాన్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని రకాలుగా మహిళా
యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎంతమంది ఇక్కడికి పార్టిసిపేట్ చేశారని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో మంచినీటి సమస్య కూడా ఈరోజు ప్రారంభించిన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎంత బడ్జెట్తో చేయడం జరిగింది? 217 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి ఓ బృహత్తరమైనటువంటి పథకానికి కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం వారి అభివృద్ధి కోసం చూసుకునేవారు తప్పితే ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కానీ ఒక మార్క్ డెవలప్మెంట్ జరిగిందనేటువంటిది ఒక్కటి కూడా కనిపించదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి గోదావరి తల్లి పక్కనే ఉన్నాం, అయినప్పటికీ కూడా గొంతులు ఎండేటటువంటి పరిస్థితి లేదు. చాలామంది మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బిందెలు పట్టుకుని బరువును మోస్తూ వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈవేళ ఆ సమస్యకి ఓ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తూ ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేందుకు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో అతి తొందరలో ఈ పథకాన్ని మేమే మళ్ళీ మా ప్రభుత్వంలోనే ప్రారంభం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ఇచ్చేటటువంటి కుళాయిలను కూడా వేసి వాళ్ళకి ఉచితంగా అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి తెలియజేస్తాం. పొత్తుల విషయంలో ప్రధానంగా చూసుకుంటే ఎలా చూడాలంటే బీజేపీతో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ జనసేన కలిసి ఉండేది, ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీని వాళ్ళు కలవడం జరిగింది. పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణ గద్దరన్న పాట విన్నాం మనం అందరం. కేవలం పొత్తుల కోసం పాటలు పడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ కూడా ఆయన స్వయం కృషితో ఆయన మీద ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన బలంతో స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఏదో రకంగా కలిసి వస్తే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన మళ్ళీ సైడ్ ట్రాక్లో బీజేపీని పెట్టుకుంటాడు. ఒక రాష్ట్రంలో కొన్ని పార్టీలతో కలుస్తాడు, ఇంకో రాష్ట్రంలో మళ్ళీ ఆ పార్టీలతో తెర వెనక రాజకీయాలు చేస్తూ ఉంటాడు. మరో పక్కనేమో వేరే పార్టీలను కూడా ఈయనే వాళ్ళ బంధువుల్ని వాళ్ళని పెట్టి వాళ్ళని కూడా ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాయకుడు కాదు, ఆయన ఒక మంచి మేనేజరు. పొలిటికల్ వ్యభిచారి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజు ఏ క్షణం ఎందుకు ఏ ప్రాంతంలో ఏ కారణం చేత ఏ పార్టీతో ఏ నాయకుడితో కలిసి ఆయన వెళ్తాడో తెలీదు. కేవలం వ్యభిచారం అంటే ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులనే వ్యభిచారం అని అంటారు. సంసారం అని అంటే ఒకరితోనే ప్రతినిత్యం జీవితకాలం ఆఖరి వరకు చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క స్టంట్ చేస్తూ ఉంటాడు, ఒక్కొక్క పార్టీతో కలిసి వ్యవహారం చేస్తూ ఉంటాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఈవేళ ఒక పొలిటికల్ మేనేజర్గా, ఒక పొలిటికల్ వ్యభిచారిగా మాత్రమే ట్రీట్ చేయాలి తప్పితే ఒక నాయకుడిగా మాత్రం ఎవరు భావించేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము ధైర్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా పర్లేదు, మేము సింగిల్గానే మా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది తథ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకైతే ఈరోజు ఆసరా కార్యక్రమం భారీ ఎత్తున అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలకైతే గోదావరి నీళ్లు అందించే విధంగా ఒక పథకాన్ని 215 కోట్ల నిధులతో ఈరోజు శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఏపీ రాజకీయాలు మనం ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు ఏ సమయంలో ఏ రోజు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో తెలియని పరిస్థితుల్లో, అలాగే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు కాబట్టి సింగిల్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేందుకు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినా సరే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుంది. అలాగే రాజానగరం నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ అందరూ కూడా నేనే చేశాను కాబట్టి మళ్ళీ రాజానగరం నియోజకవర్గ ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారంటూ జక్కంపూడి రాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. బాలితో ప్రకాష్, RTV రాజానగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.